హైదరాబాద్ నుండి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆయన వాక్యం బాగా చెప్తాడు, ఈయన నీళ్ళ ముస్తానికి పనికి వస్తాడని నన్ను పిలిచారు. తెనాలి ఏరియాలో బాప్తిసం ఇచ్చి యోహాన్ అని పేరు నాకు. పరమానందం గారు పెట్టినాడు. ఇది బెంజమిన్ అన్న ఇయంకుడు, బెంజమిన్ అన్న సడ్డుగుడు. ప్రియులారా, నేను ఆరాధన వర్తమానం చెప్తూ రాసుకుంటా ఉన్నాను కింద. నేను వర్తమానం ఇచ్చాడు, బైబిల్ పక్కన పెట్టింది న్యాయంగా చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, తెల్లారి ఆదివారం బ్రదరు రెండో వర్తమానం ఇచ్చిన బ్రదర్ని ఉంచండి, సేవకులను ఉంచండి, ఆ బ్రదర్ని పంపించండి అన్నారు. ఆయన నా దగ్గరకు వచ్చినప్పుడు ముఖము మారిపోయి, బ్రదర్ మిమ్మల్ని ఏమో ఉండమన్నారు, నన్నే పొమ్మన్నారు. ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం చేయాలంటే, దేవుడికి మనము సరైన మార్పు కనుక మనం కలిగి ఉంటే, ఒరిజినల్ మార్పు మనం ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉంటాడు. రాని అన్నీ కూడా వస్తాయి. మనము బాప్తిసానికి ముందు ఒక మాట చదివినాం. ఆ మాటలో ఒక మాట 2-3 పర్యాయాలు వచ్చింది. ఆ మాట జ్ఞాపకం ఉందా మీకు? 2 పర్యాయంలో 3 పర్యాయాలు వచ్చినట్టుంది. చూడండి ఏంటది. మన థీమ్ వాక్యం 115వ కీర్తన, మన థీమ్ వాక్యం ఏంట? 2 సార్లు 3 సార్లు 115వ కీర్తన 3 సార్లు వచ్చిందండి. యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ముమ్మాటికి ఆశీర్వాదం. ముమ్మాటికి మిమ్మల్ని ఈ థీమ్ వాక్యంలో మిమ్మల్ని ముమ్మాటికి, ముగ్గురిని ముమ్మాటికి ఆశీర్వదించాలని కోరినాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏం కోరినాడు ప్రభు? ఆశీర్వదించాలి. అయితే ఆశీర్వాదానికి తగినట్టుగా ఉండాలి, మనం నడుచుకోవాలి. ఇప్పుడు మొదటిది బాప్తిసం, కడిగి వేసేది. ఏం చేసేది? కడిగి వేసేది. రెండవది రండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం. ఈ మాటలు రాసుకుని ఉంటే మీరు ఎంత బాగుంటుంది అసలు. మత్తయి సువార్త 3వ అధ్యాయం. బాప్తిసం తీసుకున్న ద్వారా మనం ఏమి కలిగి ఉంటాము? 3వ అధ్యాయం 15వ వచనం. యేసు, ఇప్పుడు కానిము నీతి యావత్తులాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చిన. ఎవరు చెప్తున్నారు ఈ మాట? బాప్తిసం తీసుకున్న వాళ్ళు చెప్పండి. యేసుక్రీస్తు. రైట్. ఏమన్నాడు? బాప్తిసం తీసుకున్నది ఒకటి, బాప్తిసం తీసుకున్న ద్వారా పాపములు కడిగి వేయబడతాయి. నంబర్ 1. నంబర్ 2, బాప్తిసం తీసుకున్న ద్వారా దేవుని యొక్క నీతిని నెరవేరుస్తాం. ఇంకా దేవుని నీతిని నెరవేర్చని వారు ఇక్కడ ఉన్నారు, ఈ మందిరంలో ఉన్నారు, షిలోహులో. వాళ్ళు కూడా నెరవేర్చినట్లు ప్రభు వారికి సహాయం చేయనుగాక. 3వ విషయం, లూకా సువార్త 17వ అధ్యాయం. క్షమించాలి, 17వ అధ్యాయము. ఏంటి అన్నమాట అంటే, వారు దేవుని సంకల్పమును నిరాకరించేది. జ్ఞాపకం 30 వచ్చినమో ఏమొస్తుంది, 7వ అధ్యాయము 7:30. క్షమించాలి, 7:30. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను
అతని చేత బాప్తిసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించి. వాళ్ళు నిరాకరించారంటే తీసుకున్న వాళ్ళు ఏం చేసినట్టు? అంగీకరించారని అర్థం. నీతిని నెరవేర్చారు, పాపములు కడిగి వేసుకున్నారు, ఇది అర్థం. అర్థమైందమ్మా? పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ కూర్చున్న మన అందరితో, ముందు తీసుకున్న మనతో, తీసుకోబోయే వారితో, ఇప్పుడు ప్రజెంట్ తీసుకుని పోయేవారితో, ఆ తర్వాత తీసుకోబోయే వారితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుగాక. దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. వాక్యము నీతో మాట్లాడుతుందంటే దేవుడు నీతో మాట్లాడుతాను గ్రహించాలి. అది గుర్తుపెట్టుకో. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మన వాళ్ళు అంటారు బాడీ ప్రజెంటు, మైండ్ ఆబ్సెంట్ అంట. మనిషి మాత్రం కూర్చుంటాడు, మనసు మాది ఎక్కడో పనిచేస్తాడు. కనుక దేవుని పిల్లలంగా ఇక్కడ ఉండటమే కాదు, మన మనసు, మన హృదయము, మన పూర్తి ఇక్కడ మునిపోయి ఉండాలి. చాలాసార్లు పనిచేసే వాళ్ళని చూస్తూ ఉంటాం మేము. వ్యవసాయం చేసేటప్పుడు నా మటుకు నేను పని చేసేటప్పుడు పక్క వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే పని ఆపేసేవాడిని, పని చేస్తూ ఉండేవాడిని. ఏమిటి మనిషి మాట్లాడుతున్నాడు, ఆ మనిషి సమాధానం చెప్తా ఉండేవాడిని. ఏం ద్వారా చెప్పేవాడిని? చెవులు ఆయనకి ఇచ్చి చేతులు మాత్రం పనిచేసాయి. ప్రజెంట్ కూర్చున్నామంటే, దేవుని మందిరంలోకి వచ్చాడు కూర్చున్నామంటే మన అవయవాలన్నీ దేవుని సన్నిధిలో సమర్పించుకోవాలి. మనం అటు ఇటు తొలగనికూడదు. అప్పుడే ఆత్మీయంగా ఎదుగుతాం మనం. ప్రభువు మనల్ని ఈ నూతనంగా బాప్తిసం తీసుకునే వారిని దేవుడు ఆశీర్వదించి అలాంటి వ్యక్తులుగా తీర్చిదిద్దునుగాక. చేరి వచ్చిన మనల్ని కూడా అలాగ దిద్దునుగాక. దేవుడు వాక్యం దీవించునుగా. లేచి నిల్చోండి. మిమ్మల్ని ప్రశ్నలు అడగాలి. నిలబడి అటు తిరగండి, సంఘంకి వెళ్ళి తిరగండి. సిగ్గుపడుతున్నారా? నా ఇంక చూసి చెప్పండి. సిగ్గుపడుతున్నారా? బైబిల్ బ్యాగ్ పక్కన పెట్టు అమ్మా. బైబిల్ బ్యాగ్ పక్కన పెట్టు. ముందు పెట్టుకోవాలి, నీ ముందు ఉండాలి. మీరు నాకు జవాబు చెప్పట్లా. న్యాయంగా చూసి సిగ్గుపడుతున్నారా? పడతలేదుగా? వెరీ గుడ్. పడతలేదుగా? నీవమ్మా సిగ్గుపడుతున్నావా? రైట్. వెనక్కి రా, నువ్వు వెనక్కి రేక, ఆ లైన్లోకి రా. మిమ్మల్ని బాప్తిసం తీసుకోమని ఎవరైనా బలంతో చేసినారా? మిమ్మల్ని బాప్తిసం తీసుకోమని ఎవరైనా బలంతో చేసినారా? నుంచి మాట రావట్లేదు మీకు. అది వాళ్ళు వినాలి కదా, వాళ్ళకి చెప్పండి. మమ్మల్ని ఎవరు బాప్తిసం తీసుకొని బలవంతము చేయలేదు అది చెప్పాలి. చెప్పమ్మా. ఇట్టంట నోటితో చెప్పు. ఈ మైక్ తీసుకో. బలవంతం చేయలేదు. ఎవరు నన్ను బలవంతం చేయలేదు. సేవకుడు ఏమన్నా ఇక్కడ ఉన్న ఇప్పుడు ప్రజెంట్ సేవకులు లేరు కనుక ఏమన్నా బాధ్యత సహోదరులు ఏమన్నా బలంతో ఏం చేసినారా? చేయలేదుగా. మీ తోటి స్నేహితులు కానీ ఏం చేయలే. ఏమైనా ఆధారం, నువ్వు రక్షణ పొందడానికి ఆధారమైన వాక్యం ఏమైనా చెప్పగలుగుతావా? మార్పు చెందడానికి ముందు ఏదైనా వాక్యం ఏమైనా ఆధారం చెప్పగలుగుతావా? యోహాను సువార్త దాంట్లో చెప్పు. కొత్తగా జన్మిస్తే కానీ పరలోక రాజ్యం. వెరీ గుడ్. నేను కూడా జన్మించాలని కలిగింది నీకు. అప్పులు ఏమైనా ఉన్నాయా నీకు? లేవా? ఎవరితో కలం ఆడేవా? కొట్లాడేవా? లేదుగా. రైట్. ఈరోజు ప్రభు వస్తే
ప్రభువుతో కూడా ఎత్తబడతా విశ్వాసం ఉందా నీకు? ఉంది. ఉంది. చెప్పు. ఎవరికైనా అప్పులు ఉన్నావు నువ్వు? ఉన్నానండి. ఉన్నావా? చాలామంది ఒప్పుకోను. మరి త్వరగా తీరుస్తావు? మరి తీరుస్తాం. త్వరగా తీరుస్తావా? ఎందుకంటే మనం అప్పులు ఉండి బాప్తీసం తీసుకోకూడదు. నేను కూడా బాప్తీసం తీసుకునేటప్పుడు అప్పుండా. నేను హైదరాబాదులో దైవజనుడు భక్సం గారు నా బాప్తీసంకి 1978 బాప్తీసానికి ఆయన ప్రార్థన నా నెత్తి మీద ఉంది, ఆశీర్వాదం. అడిగినాడు ఆయన, మీకు ఏమైనా అప్పులు ఉన్నాయా అంటే ఉన్నాయి. అంటే మరి ఎల్లంగానే తీరుస్తామంటే తీరుస్తానని చెప్పి వచ్చిన తర్వాత తీర్చు తమ్ముడు. ఎవరితోనా కలహం, కొట్లాట, ఏమైనా తగాదులు ఏమైనా ఉన్నాయా? అలాంటి ఏం లేవండి. లేవా? వెరీ గుడ్. దేవుడు నీ యొక్క సాక్ష్యాన్ని దేవుడు దీవించును కాక. బలంతో చేయలేదుగా బాప్తీసానికి ఎవరు? బలవంతం చేయలేదండి. చేయలేదుగా? చేయలేదు. రైట్. పక్క సోదరుడికి ఈయన బాధ్య సోదరుడు కొడుకున్నట్టున్నాడు, పోలిక స్టీవెన్ గారు కొడుకున్నట్టున్నాడు. ఏం పేరు? రాజువా? నువ్వు బూజువా? ఇప్పుడు దాకా బూజువి, ఇప్పుడు రాజువి చేసినాడు దేవుడు. రాజులుగా చేసిన నిన్న రాణిగా చేసినాడు, వాళ్ళని రాజులుగా చేసినాడు దేవుడు. ఎప్పుడైతే నీ పాపాలు ఒప్పుకున్నావో రాజులు అయిపోయాం, రాళ్ళు అయిపోయాం. నీకేమైనా ఉన్నాయి అప్పులు? లేవు. ఇరా సరే, మీ నాయన మీ అమ్మ ఏమైనా ఒత్తిడి చేశారా? లేదు అంకుల్, నా ఇష్టపూర్వకంగా నేను మున్నంగిలో సేవ చేసేటప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఒత్తిడి చేసి నా చేత బాప్తీసం ఇప్పించారు. వాడు ఇప్పుడు మారలా. వాళ్ళ అమ్మ నాన్న ఒత్తిడి చేశారు బాగా, తీసుకోరా అని ఒత్తిడి చేశారు వాడికి. వాడు మిలిటరీ మ్యాన్, వాడు ఈ రోజుకు మార్పు చెందలే. కనుక మార్పుతో మనం బాప్తీసం తీసుకోవాలి కదా. అమ్మ నాన్న ఒత్తిడి చేయలేదుగా? చేయలేదు. రైట్. బాప్తీసం హృదయపూర్వకంగా తీసుకున్నావా? హృదయపూర్వకంగా తీసుకున్నాను. రైట్. దేవుని సేవలో నాన్నతో పాటు సహకరిస్తానికి సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నాను. రైట్, వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. కూర్చోండి. భక్సింగ్ రా, ప్రార్థన చేద్దురా. ప్రారంభం నువ్వే, ముగింపు నువ్వే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దేవా, బాప్తిసం కొరకై మీరు సిద్ధపరిచిన ముగ్గురు బిడ్డలను బట్టి వందనాలు. ఇద్దరు సహోదరులు, ఒక సహోదరి, వారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, వారు చేసుకున్న తీర్మానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీరు చేసిన కార్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ప్రభా, వారు నీ ఎదుట, లోకం ఎదుట, ఉపాధి ఎదుట సాక్ష్యం ఇచ్చి ఉంటుండగా వారు చేపట్టుకుని అంతం వరకు మీరు నడిపించండి. ప్రతి పరిస్థితుల్లో కూడా దేవా మీ యొక్క మెలని స్వరం వినిపించి దేవా మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. అనేక మంది దాసులు ప్రభా, వారి యొక్క తల్లిదండ్రులు, అనేక మంది పరిశుద్ధులు వారి ప్రార్థనలను బట్టి వారిని ఇలాగ మీరు నడిపిస్తూ వచ్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. బాప్తిస్మం అంతట్లో కూడా మీరు సహాయపడి మీ సన్నిధి తోడుగుంచమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. బాప్తిసం ఎక్కడంటే